మామిడిపళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకు ఆలస్యం అవుతున్న కొద్దీ ఆశావహుల లిస్టు పెరుగుతూ పోతోంది. సీనియర్లకు పోటీగా మేము సైతం అంటున్నారు జూనియర్స్. ఇందూరు జిల్లాకు ఈసారి ఖచ్చితంగా కేబినెట్లో చోటు కల్పించాల్సిన అనివార్యత ఏర్పడడంతో జిల్లాలో పోటీదారులు ఎక్కువయ్యారట. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉండి ఒక్కసారి ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఓ కాంగ్రెస్ లీడర్ కేబినెట్ బెర్త్ కోసం తెగ ట్రై చేస్తున్నారట. ఆయన క్యాడర్ సైతం జిల్లా నుంచి తమ నేతకే పదవి ఇవ్వాలని పట్టుబడుతున్నారట. ఇంతకు నిజామాబాద్లో మంత్రి పదవి ఆశిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? సీనియర్ను కాదని జూనియర్కు పదవి దక్కుతుందా? ఆయనకున్న అర్హతలేంటి? వాచ్ ది స్టోరీ. తెలంగాణ కేబినెట్ విస్తరణ రోజురోజుకు జటిలంగా మారుతోంది. జిల్లాల వారీగా, సామాజిక సమీకరణాల వారీగా ఎవరికి వారు తమకంటూ పోటీ పడుతుండడం హైకమాండ్కు కత్తిమీద సాములా మారింది. ఇదిలా ఉంటే రేవంత్ టీంలో ఉమ్మడి నిజామాబాద్కు చోటు దక్కకపోవడంతో ఆ జిల్లాకు మంత్రి పదవి అనేది అనివార్యంగా మారింది. ఇప్పటికే ఇందూరు నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. ఆయనకు పోటీగా తాము సైతం అంటున్నారు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఒకసారి ఎమ్మెల్సీగా, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న రేకులపల్లి భూపతిరెడ్డి సైతం మంత్రి పదవి రేసులో ఉన్నారట. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా 2023 ఎన్నికల్లో విజయం సాధించారు రేకులపల్లి భూపతిరెడ్డి. తమ నేత పేరు కూడా మంత్రివర్గ విస్తరణలో పరిశీలించాలని భూపతిరెడ్డి అనుచరులు, అభిమానులు అధిష్టానాన్ని బలంగా కోరుతున్నారట. 1996లో నిజామాబాద్ ఖలీల్వాడిలో నర్సింగ్ హోం ఏర్పాటు చేసి ఆర్థోపెడిక్ సర్జన్గా జిల్లా ప్రజలకు సేవలందించిన డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమయంలో అందులో చేరారు. ఆయన 2001 నుంచి 2009 వరకు నిజామాబాద్ జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శిగా, డిచ్పల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా, 2009 నుండి 2014 వరకు నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేశారు. 2015లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుండి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు రేకులపల్లి భూపతిరెడ్డి. 2018లో టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్సీ పదవిని కోల్పోయారు. 2018 ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి నిజామాబాద్ రూరల్ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్పై విజయం సాధించారు. ఇటు డాక్టర్గాను, అటు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్న డాక్టర్ భూపతిరెడ్డి పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ సాబ్గా పేరొందిన భూపతిరెడ్డికి మంత్రివర్గంలో చోటిస్తే మేధావి వర్గం, ముఖ్యంగా డాక్టర్లకు, ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇచ్చినట్లవుతుందని చర్చ జోరందుకుంది. తెలంగాణ ఉద్యమంలో దశాబ్ద కాలంగా ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న డాక్టర్ సాబ్ భూపతిరెడ్డి పేరును సైతం అధిష్టానం పరిశీలిస్తుందనే ప్రచారం జోరందుకుంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి సర్కార్లో మంత్రివర్గంలో చోటు దక్కలేదు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా 4 కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. బోధన్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి రేకులపల్లి భూపతిరెడ్డి, ఎల్లారెడ్డి నుంచి మదన్ మోహన్ రావు, జుక్కల్ నుంచి లక్ష్మీకాంతరావులు విజయం సాధించారు. బాన్స్వాడ నుంచి బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కాంగ్రెస్ బలం 5 స్థానాలకు చేరింది. ఇక మొదటి విడత విస్తరణలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో అవకాశం వస్తుందని అందరూ భావించారు. స్పీకర్ పదవి తీసుకోవాలని రేవంత్ కోరడంతో అందుకు సుదర్శన్ రెడ్డి నిరాకరించారట. నిజామాబాద్ జిల్లా నేతకు మంత్రివర్గ విస్తరణలో బ్రేక్ పడినట్లయింది. రెండో విడత విస్తరణలో రేపు మాపు అంటూ కాలయాపన జరుగుతుండటంతో మంత్రివర్గ రేసులో పలువురు పేర్లు తెరమీదకు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో డాక్టర్ భూపతిరెడ్డి గెలిచిన తర్వాత కీలకంగా మారారు. ప్రస్తుతం గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సమగ్ర అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన కమిటీలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డిని గౌరవ సభ్యులుగా నియమించారు. తమ నేతకు డాక్టర్ సాబ్కు మంత్రి పదవి కేటాయిస్తే జిల్లా అభివృద్ధితో పాటు తెలంగాణ ఉద్యమకారుడికి సరైన న్యాయం జరుగుతుందనే చర్చ ఊపందుకుంది. రెండో విడత విస్తరణ ఎప్పుడు చేపడతారా అని భూపతిరెడ్డి అనుచరులు, రూరల్ నియోజకవర్గ నేతలు ఆశగా ఎదురుచూస్తున్నారట. కాంగ్రెస్ అధిష్టానం ఉద్యమకారులకు న్యాయం జరగాలంటే డాక్టర్ భూపతిరెడ్డికి మంత్రి పదవి కేటాయించాలనే డిమాండ్ తెరమీదకు వస్తోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి మనసులో ఏముందో, విస్తరణ ఎప్పుడు చేపడతారు అనేది ఉత్కంఠగా మారింది. మరి డాక్టర్ సాబ్ కోరిక నెరవేరుతుందో లేదో వేచి చూడాల్సిందే.